హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బెండకాయ పచ్చిమిర్చి కూర అయితే చేశాను, చూసేయండి. ముందుగా బెండకాయలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి, కచ్చా పచ్చాగా దంచి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అలా ఎగరవేస్తే జిగురు లేకుండా ఉంటుందండి కూర. అందుకే నేను అలా ఎగరవేసి చూపిస్తున్నాను. అలా కొంచెం మూత పెట్టి తీయాలండి, కొంచెం ఆవిరికి ఉడికిద్ది అనమాట. అలా మగ్గిన తర్వాత కరివేపాకు మా చెట్టుది కోసానండి, చిన్న చెట్టే, అందుకే ఒక్క ఆకే కోసుకొచ్చాను. అలా వేసి కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసి మగ్గనివ్వాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మూత పెట్టాలండి. అప్పుడు కొంచెం ఆవిరికి మగ్గుద్ది. చూడండి, బెండకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, అయిపోయింది బెండకాయ కూర. ఇక కారం అవసరం లేదండి, ఆ పచ్చిమిర్చి ఘాటుకే సరిపోయిద్ది కారం. రాత్రి పచ్చి పులుసు